హాయ్ గాయ్స్, నేను మీ హేమని. ఈరోజు రెసిపీ మనం ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకుందామో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఉసిరికాయలని కడిగి ఇలా అయితే ఎండబెట్టుకుందాం, అంటే గాలికి ఆరనిద్దాం. ఓకేనా? తర్వాత ఇలా ఆవాలను కొంచెం వేగనిద్దాం. దీని తర్వాత వెంటనే అలాగే 1 స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఇలా కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకున్నాం. ఎందుకంటే ఈ ఉసిరికాయలు హాఫ్ కేజీకి తక్కువ, పావు కేజీకి ఎక్కువ ఉన్నాయి. సో నేను కొంచెం పావు కేజీ కన్నా ఒక 2-3 కాయలు ఎక్కువ ఉంటాయి, అందుకే 1 స్పూన్ వేసుకున్నానండి. మీరు క్వాంటిటీని బట్టి చూసుకోండి. కొంచెం ఇలా దూరగా వేగాలి. వేగిన దాన్ని మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాం. ఈ విధంగా అయితే ఆవాలు, మెంతులు వేపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని నూనె కాగిన తర్వాత ఇందులోకి ఉసిరికాయలను అయితే వేసి ఫ్రై చేద్దాం. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. ఇలా ఉసిరికాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అయితే 1 కేజీ ఉసిరికాయలకి 150 గ్రాముల చింతపండుని మాత్రం నానబెట్టుకోవాలి. నేను ఇవి పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి దీనికి తగ్గట్టుగా నేను నానబెట్టుకుంటాను. ఇంత చింతపండులు అయితే తీసుకున్నానండి పావు కేజీ కాయలకు. దీన్ని ఇప్పుడు కడిగి శుభ్రం చేసి నార లేకుండా తీసి పెట్టుకుంటాను. ఈ విధంగా నానబెట్టుకుందాం. ఇలా ఈ విధంగా చింతపండు పులుసునైతే తీసి కొద్దిసేపు కొంచెం ఆయిల్ వేసి దాంట్లో కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు గుజ్జుని కలుపుతూ ఉందాం. అలానే ఇందాక మెంతుల్ని మాత్రం పొడి చేసి పెట్టుకున్నాను గ్రైండర్లో. ఇది కూడా కొంచెం మరిగేసరికి కొంచెం గుజ్జుకు కావాలి. తర్వాత ఈ ఉసిరికాయల్ని కూడా ఏంపి రెడ్గా చేసి పెట్టుకున్నాను పక్కన. చూసారా ఏ విధంగా దగ్గరకు అవుతుందో? ఇందాక వాటర్ ఉన్నది, ఇప్పుడు నురుగు వచ్చేసి దగ్గరగా అవుతుంది. అట్ ద సేమ్ టైం చిక్కగా అవుతుంది. ఇలానే ఇంకొద్దిసేపు ఉంచుదాం. చూసారా చిక్కగా అయింది. చాలు. ఇప్పుడు ఇంకా చల్లారితే ఇంకా చిక్కగా అవుతుంది. దీన్ని చాలు ఇంతవరకు. సరే, గ్యాస్ కట్ చేసి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, ఇందాక మిక్సీ పట్టినది మసాలా, అంటే మెంతులు, జీలకర్ర పొడి, అట్ ద సేమ్ టైం చింతపండు రసం, అలానే కొంచెం చిటికెడు పసుపు, అలానే కొంచెం ఇందాక ఉసిరికాయలు కాల్చిన ఆయిల్లో నుంచి కొంచెం ఒక ఆయిల్ కూడా వేసాను. అలానే ఎల్లిపాయలు. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాం. ఓకే అండి, ఎంత రుచిగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది.
నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.